నా ఫ్రెండ్షిప్ పోయింది. నా లవ్ బ్రేకప్ అయిపోయింది. నా వాళ్ళతో నాకు సరైన అండర్స్టాండ్మెంట్ లేదు. ఇలాంటి మాటలు ఈ రోజుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరి నోట ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఏ బంధమైనా ఒక్క రోజులో తెగిపోదు. అది అనుకోకుండా జరిగే ఒక యాక్సిడెంట్ లాంటిది కాదు. అది యాక్సిడెంటల్ గా జరగదు. ఒక బంధాన్ని తెంపుకోవడం అనేది ఒక మనిషి యొక్క స్వంత నిర్ణయం. అది అతని స్వంత డెసిషన్. ఏ బంధమైనా ఒక్క రోజులో ముక్కలైపోదు. అది మెల్లమెల్లగా మనకు దూరమవుతూ ఉంటుంది. ఒక బంధం నిలబడాలి అంటే ఇద్దరు వ్యక్తులు కావాలి. కానీ ఒక బంధం తెగిపోవాలంటే ఒకరు చాలు. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు అహంకారాన్ని ప్రదర్శించారు. అసలు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడమే మానేశారు. అప్పుడు రెండవ వ్యక్తి మాటలు తగ్గించాడు. మనసుని దూరం చేసుకున్నారు. మౌనంగా ఉండిపోయారు. కానీ గుర్తుంచుకోండి, మౌనం అనేది బంధాన్ని కలిపే మందు కాదు. అది బంధాన్ని విచ్ఛిన్నం చేసే ఒక స్లో పాయిజన్ లాంటిది. ఒక బంధం అనేది ఇద్దరు వ్యక్తులను కలిపి ఉంచే సన్నని దారం లాంటిది. కాబట్టి ఎంతటి సున్నితమైన దారమైన తనకు తానుగా తెగిపోదు. ఎవరో ఒకరు మరో సైడ్ నుంచి లాగితేనే అది తెగిపోతుంది. అలా మన బంధాల్లో కూడా మన బంధాన్ని లాగేలా చేసే ఆ శక్తి పేరే మన ఈగో. మన ఈగో అనేది ఒక రిలేషన్ కిల్లర్. అది సైలెంట్ గా తన పని తాను చేస్తూ పోతుంది. నేనెందుకు తగ్గాలి, వాళ్ళే మెసేజ్ చేయాలి కదా అనే ఇలాంటి ఆలోచనలు మన ఏళ్లనాటి బంధాలను కూడా విచ్ఛిన్నం చేస్తాయి. కాబట్టి నీ ఈగో నీకు గొప్పగా అనిపించవచ్చు, కానీ అది నీ చుట్టూ మనుషులనేది లేకుండా చేస్తుంది. మీకు నిజంగా ఆ బంధం కావాలి అనుకుంటే మీ ఈగోను పక్కన పెట్టి ఈ 3 విషయాలను చేయండి. ఒక్కసారి ఎదుటివారికి నీకు నీవుగా మెసేజ్ పెట్టు. ఇక్కడ నువ్వు తగ్గి మెసేజ్ పెట్టడం అంటే నువ్వు ఓడిపోవడం కాదు, నీ బంధాన్ని గెలిపించుకోవడం. అలాగే అవతలి వారికి ఒక్కసారి ఫోన్ చేయి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న మౌనాన్ని మాటలతో కరిగించేయి. అలా మీరు ఒక్క అడుగు ఒక్కసారి ముందుకేసి చూడండి. అప్పుడు మీ బంధం 10 అడుగుల దూరం హాయిగా ప్రయాణిస్తుంది. గుర్తుంచుకోండి, దారం తెగక ముందు దానిని పట్టుకుంటే ముడివేసే అవసరం ఉండదు. కానీ తెగిన తర్వాత ఆ బంధాన్ని ముడివేసి కలిపినా ఆ ముడి గుర్తు మాత్రం అలాగే ఉండిపోతుంది. అది ఓ మచ్చగా కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఏ బంధమైనా తనకు తానుగా తెగిపోదు. వాటిని మనమే వదిలేస్తాం, మనమే తెంపేస్తాం. కాబట్టి నీ లైఫ్ లో విలువైన మనుషులుంటే ఆ విలువైన మనుషులను నీ ఈగో కోసం వదులుకోవు. ఎందుకంటే మనుషులు పోయాక వారి జ్ఞాపకాలను పట్టుకొని ఏడవడం కంటే వారు ఉన్నప్పుడే వారి బంధంతో కొనసాగడం చాలా గొప్ప విషయం. మీరు ఎవరితోనైనా మీ బంధంలో ఉన్న వారితో గొడవపడి ఉంటే ఈ వీడియో చూశాక వాళ్ళకి ఒక్కసారి కాల్ చేసి చూడండి, లేదా ఒక్క మెసేజ్ పెట్టి చూడండి.